సామాజిక న్యాయాన్ని సంపూర్ణంగా భారతదేశంలో ఆవిష్కరించడానికి అవిరామ కృషి చేసిన గొప్ప మహానాయకులు బాబు జగజ్జీవన్ రావు గారు. బీహార్లో పుట్టి కలకత్తా, బెనారస్ యూనివర్సిటీలో విద్యాభ్యాసం చేసి చిన్నతనంలోనే అంటరానితనాన్ని, కుల వివక్షకు గురైన వారు ఎంతో మానసిక క్షోభను అనుభవించి విద్యలో సంపూర్ణమైన పరిపూర్ణతను సాధించుకున్నారు. గాంధీజీ నాయకత్వంలో స్వతంత్ర ఉద్యమకారుడిగా పనిచేశారు. క్విట్ ఇండియా ఉద్యమంలో బహుముఖంగా పనిచేశారు. ఆ తదుపరి కాంగ్రెస్ పార్టీలో అత్యున్నతమైన ఉన్నత పదవులను, కేంద్ర మంత్రులను, వివిధ శాఖలను, ఓ లేబర్ మినిస్టర్గా, ఓ వ్యవసాయ మంత్రిగా, ఓ ఫుడ్ కార్పొరేషన్ మంత్రిగా, ఇలా అనేకమైన శాఖలకు న్యాయం చేసి భారతదేశం రూపొందించడంలో స్వతంత్ర ఉద్యమానంతరం భారతదేశం తనను తాను సంస్కరించుకుంటూ ముందుకు సాగుతూ అనేకమైన రూపాల్లోకి మారుతున్న క్రమంలో భారతదేశ యొక్క స్వరూపాన్ని మార్చిన చరిత్రకారులలో బాబు జగజ్జీవన్ రావు గారు ఒకరని ఈరోజు నా ఘంటాపదంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సగర్వంగా మనందరి సమక్షంలో ప్రకటిస్తున్నాం. ఆషామాషి వ్యవహారాలు కాదు. ఆనాటి కుల వివక్షతలో, ఆనాటి అంటరానితనంలో, ఆనాటి వెనుకబాటుతనాల్లో దళితులను, బలహీన వర్గాలను, మైనార్టీలను సముచితమైన సామాజిక న్యాయాన్ని సాధించడంలో, రిజర్వేషన్లు సాధించడంలో మరి వారు బాబాసాహెబ్ అంబేద్కర్తో మరి కలిసి పనిచేసి ఈ రోజున భారతదేశం గర్వించదగిన నాయకులలో ఓ నాయకులుగా వారు ఈ రోజున మన మధ్యలో ఉండటం, వారిని సంస్కరించుకోవటం, వారిని మననం చేసుకోవటం, వారిని అనుసరించటం మనందరి యొక్క విద్యుత్ ధర్మంగా ఈనాడు మాజీ ముఖ్యమంత్రిగా మన పార్టీ అధ్యక్షులుగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా పూర్తిగా జగజ్జీవన్ రావు గారి యొక్క అడుగుజాడల్లో వారు తీసుకొచ్చిన అనేకమైన సంస్కరణలో భాగస్వాములై వారు ముందుకు సాగుతున్న ఈ క్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా వారికి నివాళులర్పిస్తూ వారిని స్మరించుకుంటూ మరి ఈ కార్యక్రమంలో మాజీ మంత్రివర్యులు, సీనియర్ నాయకులు నందిగం మన మేరు నాగార్జున గారు, బాపట్ల మాజీ ఎంపీ గారు నందిగం సురేష్ గారు, లిడ్ క్యాప్ చైర్మన్గా పనిచేసిన రాజశేఖర్ గారు, వర్కింగ్ ప్రెసిడెంట్ కనకారావు గారు, ఎమ్మెల్సీ గారు, అలాగే పామర్ ఎమ్మెల్యే గారు, మల్లాది విష్ణు గారు మన మధ్యలోకి రావడం జరిగింది. ముందుగా మల్లాది విష్ణు గారిని సభను ఉద్దేశించి ఓ 2 నిమిషాలు వారు మాట్లాడబోయే ముందుగా వారికి నివాళులు అర్పించే క్రమాన్ని నందిగం సురేష్ గారు, అలాగనే మల్లాది విష్ణు గారు, నాగార్జున అన్న, అరుణ్ గారు కలిసి వారికి పూల అలంకరణ చేయవలసిందిగా కోరుచున్నాను. కొంచెం బ్యాక్ రండి సార్, అందరూ విష్ణు గారు ఈరోజు బాబు జగజ్జీవన్ రావు గారి 117వ జయంతి కార్యక్రమాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో అధ్యక్షులు అలాగే ఇద్దరు అధ్యక్షుల సమక్షంలో మాజీ పార్లమెంట్ సభ్యులు, మాజీ శాసనసభ్యులు, మాజీ అలాగే పెద్దలందరూ కూడా, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నాయకులందరూ కూడా ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనటం
ఇందాక పెద్దలు మాట్లాడినట్టుగా ఈ సువిశాల భారతదేశంలో ప్రజల యొక్క, పౌరుల యొక్క, బడుగు బలహీన వర్గాల యొక్క అభ్యున్నతిని ముందుగానే ఆలోచన చేసి వారి హక్కుల్ని కాపాడినటువంటి వ్యక్తి బాబు జగజ్జీవన్ రావు గారు అని చెప్పి ఈ సందర్భంగా మనం చేసుకుంటాం. ఆయన కౌన్సిల్కి వెళ్ళినా, పార్లమెంటుకి వెళ్ళినా అనేక నిర్ణయాలు, ప్రజలకు ఉపయోగపడేటటువంటి నిర్ణయాలు, వాటన్నిటినీ చర్చిస్తూ కార్మిక శాఖ మంత్రిగా, రక్షణ శాఖ మంత్రిగా, రైల్వే శాఖ మంత్రిగా అనేక విప్లవాత్మకమైనటువంటి మార్పులు తీసుకొచ్చి క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొని ఇలాగనే ఆయన గురించి మాట్లాడాల్సి వస్తే ఆయన జీవిత చరిత్రని ప్రతి ఒక్కళ్ళు కూడా, ఈ తరం నాయకులందరూ కూడా చదవాలి, తెలుసుకోవాలి అని చెప్పి ఈ సందర్భంగా కోరుతున్నాను. కాబట్టి చాలామంది పెద్దలు ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో అధికారంలో లేనప్పుడు ప్రభుత్వాల మీద ఆయన అడుగుజాడల్లో నడవాలి అని చెప్పిన ఒత్తిడి తీసుకొచ్చాం. అధికారంలో ఉన్నప్పుడు ఎలా అడుగులు వేయాలో చూపించాం ఆంధ్ర రాష్ట్ర ప్రజలే. కాబట్టి ఆయన సిద్ధాంతాలకి, లక్ష్యాలకి అనుగుణంగా ప్రతి ఒక్కరు కూడా పునరంకితం కావాలని, అవుదామని ఈ సందర్భంగా కోరుకుంటూ వారికి ఘనమైనటువంటి నివాళులను అర్పిస్తాం. ఇప్పుడు కైలా అనిల్ గారు మాట్లాడతారు. అందరికీ నమస్కారం. ఈరోజు బాబు జగజ్జీవన్ రావు గారి జయంతి కార్యక్రమం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరుపుకోవడం, ఈ కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, బాబు జగజ్జీవన్ రావు గారు ఆ రోజు ఏదైతే ఆలోచన చేశారో, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని రచిస్తే దాన్ని అమలు చేస్తూ ఆ రాజ్యాంగ స్ఫూర్తితో ఆయన ఎక్కడ ఉన్నా కానీ ఈ పేద వర్గాలను ముందుకు తీసుకురావాలని ఒక ఆలోచనతోటి ఆయన జీవిత పయనం అంతా కూడా ముందుకెళ్ళింది. ఆ రోజు బాబు జగజ్జీవన్ రావు గారు నిత్యం ఎవరైతే ఈ సమాజంలో వెనుకబడి ఉన్నారో వాళ్ళందరినీ కూడా ముందుకు తీసుకురావాలి అనే ఒక ఆలోచనతోటి ఆ రోజు పోరాటం చేసి ఈ వర్గాలన్నింటినీ కూడా ముందుకు తీసుకొచ్చిన పరిస్థితులన్నీ కూడా మనందరికీ తెలుసు. అదేవిధంగా గత 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆలోచన చేసి అందరికీ మంచి పరిపాలన ఫలితాలు అందించాలి, ఏ తారతమ్యాలు లేకుండా అందరికీ మంచి పరిపాలన అందించాలని ఆ బాబు జగజ్జీవన్ రావు గారి అడుగు జాడల్లో ముందుకెళ్తూ ఆయన ఆశయ సాధన కోసం కృషి చేశారని చెప్పి కూడా ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటూ, ఈ చరిత్ర ఉన్నంతకాలం బాబు జగజ్జీవన్ రావు గారిని ఈ సమాజం గుర్తుపెట్టుకుంటుందని చెప్పి మరొకసారి మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ, ఆయన జయంతి సందర్భంగా మీ అందరికీ కూడా నా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా.